ఉజ్జీవం ఉజ్జీవం సజీవమైన వాక్యమును ప్రకటించునదే ఉజ్జీవం ఉజ్జీవం ఉజ్జీవం. క్రీస్తునందు ప్రియమైన వరులారా, దేవుడు ఎవరిని చూస్తుంటున్నాడు? చాలా మంది మనందరము కూడా దేవుడు నన్ను చూడాలి నన్ను చూడాలి అనుకుంటుంటాం కదండి. చాలా మంది ఏమనుకుంటూ ఉంటారండి? నన్ను చూడాలి, దేవుడు నన్ను చూడాలి. చూడండి, ఒక ప్రత్యేకమైన స్థలంలో అంటే ఒక మీటింగ్ జరుగుతుంది అనుకుందాం. అక్కడికి ఒక ఎమ్మెల్యే కానివ్వండి, లేదా ఎంపీ కానివ్వండి, లేదా మినిస్టర్ కానివ్వండి వస్తే చాలా మంది వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆ ఉన్నటువంటి వ్యక్తి విఐపి కాబట్టి అతడు నన్ను చూస్తే బాగుండు అని అనుకుంటూ ఉంటాడు. కానీ ఆ వ్యక్తి చూడాలి అంటే, చూడాలని ఆశపడ్డ వ్యక్తి ఎలా ఉండాలంటే బాగా ధనవంతుడై ఉండాలి, బాగా ధనవంతుడు ఉండాలి. అతనితో పాటు ఒక 10 మంది వెంబడి తిరిగేవారు ఉండాలి కదా. 2-3 కార్లు వెళ్తా ఉంటే అతని యందు ఏముంచుతారట? దృష్టి ఉంచుతారు. అంటే ఇతను వెంబడి చాలా జనం ఉంది, ఇతనితో 4 బాగా తిరుగుతూ ఉంటున్నారు కనుక ఇతను మనకు ఉపయోగపడతాడని చెప్పేసి అతని యందు వారు ఏముంచుతారట? దృష్టి ఉంచుతారండి. ప్రైజ్ లార్డ్. వారు చూడాలనుకుంటారు, ఇతను చూస్తాడు. కానీ మరి ఏమీ లేని పేదవాడు అతను చూడాలి అనుకుంటే కేవలం చూడగలడు కానీ ఆయన్ను అతన్ని దర్శించలేడు, తన వద్దకు వెళ్ళలేడు. ఆ ఉన్నటువంటి ఆ యొక్క విఐపి యొక్క దృష్టి అతని మీద ఉండదు. అతను చూస్తాడే కానీ ఇతను కదా వచ్చినటువంటి ఆ విఐపి అతను చూడలేడండి. కానీ ఇక్కడ దేవుడు ఎవరిని చూస్తున్నాడు? దేవునికి స్తోత్రములు. ఎందుకంటే దేవుడు మనుషుల యొక్క రూపాన్ని చూడండి. ఎవరి రూపాన్ని చూడండి? మనుషుల యొక్క రూపమును, పై వేషమును, తనకున్నటువంటి అర్హతలను చూడడం, తనకున్నటువంటి చదువును చూడడం, చదువుకున్నటువంటి జ్ఞానాన్ని చూడడం, తనకున్నటువంటి ఆస్తులు అంతస్తులు చూడడం. కానీ తన యొక్క కులాన్ని బట్టి లేదా మతాన్ని బట్టి అతన్ని గౌరవించడు. కానీ దేవుడు చూసేది ఏమిటి అంటే, నా ప్రియమైన సహోదరులారా, ఎవరిని దేవుడు చూస్తాడు, ఎవరి యందు దృష్టి ఉంచుతాడు అంటే విరగి నలిగిన హృదయాలను. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. విరగి నలిగిన హృదయం ఎవరి యందైతే ఉంటుందో, ఎవరైతే వారి యొక్క జీవితాలలో మరి దేవుని వైపు తన యొక్క ఆత్మను ఎత్తిపట్టుకొని ఆయన వైపు చూస్తారో దేవుడు వారి యందు దృష్టి ఉంచుతున్నట్లు వాక్యము సెలవిస్తుంది. ప్రేమించేవాళ్ళారా, యెషయా గ్రంథము 60వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. అవన్నీ నా హస్తకృత్యములు అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిస్తున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును. నా మాట విని ఏం చేయాలటండి? నా మాట విని ఆయన యొక్క వాక్యము విని ఆయన యందు భయభక్తులు కలిగి ఎవరైతే వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. వానినే నేను దృష్టించుచున్నాను. దీన మనస్సు కలిగిన హృదయం. ప్రేమించువారా, ఎవరైతే దీన మనస్సు కలిగి ఉంటారో, ఎందుకు ఆ యొక్క దేవాది దేవుడు పైన చూసినట్లయితే ఆకాశము నా సింహాసనం అన్నాడు, భూమి నా పాదపీఠం అన్నాడు. కానీ అత్యున్నత సింహాసనమందు ఆసీనుడైనటువంటి ఆ యొక్క గొప్ప దేవుడు గొప్పవారిని కోరుకోవాలి. కానీ మరి ఎవరైతే విరిగి నలిగి హృదయం కలిగి దీన మనస్సు కలిగి ఉన్నారో వారిని చూస్తున్నాను అనగా నేను వారి యందు నేను లక్ష్యం ఉంచుతున్నాను అని చెప్పేసి దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడంటే, యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం గమనించినట్లయితే మొట్టమొదటిసారిగా ఆయన ఏమై ఉన్నాడో మనకు నేర్పిస్తున్నట్లు, నేను మహాగణుడను, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నేను మహాగణుడను, మహోన్నతుడును,
ఇతరులను నిత్య నివాసి అయిన వాడును ఇలాగు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రంలో. ఎంత గొప్ప దేవుడు అండి. నీవు నేను నమ్ముకున్న దేవుడు, నీవు నేను ఎదురు చూస్తున్న దేవుడు, నీవు నేను ఆశీర్వదింపబడాలని ఆయన వైపు చూస్తున్నాము కదా. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన మహోన్నతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన జీవగల దేవుడు, ఆయన జీవాధిపతి, ఆయన విడిపించువాడు, ఆయన కరుణించువాడు, ఆయన లక్ష్యముంచువాడు, ఆయన దయ చూపువాడు, ఆయన జాలిగలవాడు. ఎవరైతే దీన మనస్సు కలిగి ఆయన వైపు చూస్తారో వారి యందు ఆయన దృష్టించును, వారి యొక్క ప్రార్థనను ఆయన ఆలకించును, వారి యొక్క మొర ఆయన ఆలకించును. వారు మొరపెట్టగానే నేనున్నానని వారిని ఉత్తరమిచ్చును. ప్రేమించువారా, ఇక్కడ ఆయన మహాగణుడు. చదవండి. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను. ప్రైజ్ ది లార్డ్. మహోన్నతమైన పరిశుద్ధ స్థలములు. ప్రేమించువారా, ఆ యొక్క పరిశుద్ధ స్థలములు ఎలా ఉంటాయంటే ప్రేమించువారా, అది చూసిన వారికి తెలుస్తుంది. ప్రేమించువారా, ఆ యొక్క పరిశుద్ధ స్థలములు, ఆ యొక్క పర్వతాల మధ్య ఆ యొక్క కొబ్బరి నీరు ఎలా ఉంటుంది చూసారు కదా. చాలా తెల్లగా ఉంటుంది ప్రేమించువారా కదా. ప్యూర్ వైట్ అండి. ఆ యొక్క పర్వతం నుంచి నీరు ఎలా వస్తుంటుందంటే ప్రవహిస్తూ ఉంటుందండి. అక్కడ ఎటువంటి సుందర దృశ్యం ఉంటుందండి ప్రేమించువారా. పచ్చటి వనములు ఉంటాయండి, అంతగా కూడా పచ్చగా ఉంటుందండి. ఆయన కాంతి అక్కడ వెదజల్లుతూ ఉంటుందండి. ఎప్పుడు కూడా ప్రకాశమైన వెలుగు. ఆ వెలుగులో ఆ యొక్క పర్వతం నుండి ఏం పారుతుందండి? జీవ జల ఊజ పారుతూ ఉంటుంది ప్రేమించువారా. అంత గొప్ప స్థలములో ఆయన నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నేను నివసించువాడను. దేవునికి స్తోత్రం. మహోన్నతమైన పరిశుద్ధ స్థలం అండి. ఆయనను వినయము గల వారిని ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను నేను దీన మనస్సు గల వారి వద్దకు నేను ప్రైజ్ ది లార్డ్. ఎందుకు దేవుడు ఎవరిని చూస్తానని చెప్పుచున్నాడంటే ఆయన ఎక్కడ నివసించగోరుచున్నాడు, ఎవరి ప్రార్థన ఆలకించగోరుచున్నాడు, ఎవరి ప్రార్థన ఆయన అలక్ష్యం చేయకుండా వాటి యందు లక్ష్యం ఉంచుచున్నాడంటే ఎవరైతే వెలుగు నలిగిన హృదయం కలిగి దీన మనస్సు కలిగి నేను ఎంత గొప్పవాడినప్పటికీ ఈ భూమిని ఆకాశమును సమస్త సృష్టిని నేను కలగజేసినప్పటికీ అయినప్పటికీ కూడా నేను నివసించేది నీవు కట్టించే ఈ యొక్క మందిరాలలో కాదు, కానీ నేను నివసించేది ఎక్కడంటే విరిగి నలిగిన హృదయం ఎక్కడైతే ఉంటుందో వారి మధ్య నేను ఉంటానని చెప్పేసి వారిని నేను చూస్తాను. దేవునికి స్తోత్రం. ప్రేమించువాడారా, ఎంతమంది ఈ రోజు దేవుని మరి చూడాలనుకుంటున్నారు? ఎంతమంది దేవుడు ఈ రోజు దేవుడు నన్ను చూడాలి, ఆయన నన్ను కరుణించాలి, నా ప్రార్థన ఆయన ఆలకించాలి, నా మొర ఆలకించాలి, నాకు ఆయన సహాయం చేయాలని అనుకుంటున్నాడు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు ఎవరిని చూస్తాడంటే పెరిగి నలిగిన హృదయాలను. నాకు బాగా తెలుసు. ఆది కాండంలో మనం చూసినట్లయితే 4వ అధ్యాయంలో మనం 1 నుంచి మనం చదివినట్లయితే ఆదాము తన భార్య అయిన అవను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని. ప్రైజ్ ది లార్డ్. కయ్యోనును కని యెహోవా దయ వలన. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన మాట గమనించండి ప్రేమించువారులారా. ఎందుకంటే ఇక్కడ యెహోవా దయ వలన అని ఒక మాట ఉన్నదండి. యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకుని. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ గమనించినట్లయితే నేను ఒక మనిషిని సంపాదించుకున్నానని వాక్యం సెలవిస్తున్నది. తర్వాత ఆమె అతని తమ్ముడైన ఏబేలును కనెను. ఏబేలు గొర్రెల కాపరి. కయ్యోను భూమిని సేతపరచువాడైతే కొంతకాలమైన తర్వాత కయ్యోను పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. ఏబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొని తెచ్చెను. ప్రేమించువారా, ఇద్దరు సహోదరులు, ఈ ఇద్దరు కూడా దేవుని చేత ఏర్పరచబడినటువంటి కుటుంబంలో పుట్టిన బిడ్డలేనండి వీరిరువురు కూడా. అయితే వీరిరువురు కూడా ఎటువంటి స్థితిలో ఉన్నారంటే ఒకరు పొలము వ్యవసాయం చేసే వ్యక్తి, రెండో వ్యక్తి గొర్రెల కాపరి. వీరిరువురు కూడా మరి దేవుని గురించి ఆదాము వారికి చెప్పి ఉండాలండి. అయితే వారు కూడా విని ఉండాలి. అయితే వీరిరువురు కూడా దేవునికి అర్పణ అర్పించినప్పుడు ఎవరి అర్పణ ఆయన లక్ష్యం ఉంచెను అని మనం గమనించినట్లయితే యెహోవా ఏబేలు అతని అర్పణ లక్ష్య పెట్టెను, కయ్యోను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. ఎందుకు ప్రేమించువారన్నారా? మరి కయ్యోను యొక్క అర్పణ ఆయన లక్ష్య పెట్టలేదు. ఎందుకు ఏబేలు యొక్క అర్పణ ఆయన లక్ష్యం ఉంచాడు?